తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. 3వ జామున, ఇన్ ద 3rd hour, యేసు ప్రభువు వారు సిలువలో ఆయన వేలాడుతూ 3వ జామున పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఫాదర్, forgive them for they know not what they do. వారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు కనుక వారిని క్షమించుము. మొట్టమొదటి మాట ఫర్గివ్నెస్, క్షమాపణ. మొట్టమొదటి మాట క్షమాపణ, ఫర్గివ్నెస్. యేసు ప్రభు వారు సిలువలో ఆయన వేలాడుతూ 3వ జామున పలికిన మొట్టమొదటి మాట, ద ఫస్ట్ వర్డ్ that Jesus spoke on the cross. యేసు ప్రభు వారు పలికిన మొట్టమొదటి మాట, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము. క్షమాపణ. క్షమాపణ క్రైస్తవ విశ్వాసానికి పునాది. ద ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్, ద ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియన్ ప్రిన్సిపల్స్. మన క్రైస్తవ విశ్వాసానికి పునాది, మన క్రైస్తవ ప్రిన్సిపల్స్ కి పునాది ఫర్గివ్నెస్, క్షమాపణ. యేసు ప్రభు వారి భూలోకంలోకి ఎందుకు వచ్చారు? యేసు ప్రభు వారి భూలోకంలో ఎందుకు జన్మించారు? యేసు ప్రభు వారు ఎందుకు సిలువలో మరణించారు అనగా మొట్టమొదటిగా మనం ఆలోచించవలసిన మాట క్షమాపణ. నేను అప్పుడప్పుడు ఈ మాట వాడుతూ ఉంటాను. నేను గత 27 సంవత్సరాలు క్రితము దేవుడు నన్ను క్షమించాడు. యేసు ప్రభు నన్ను, నాలాంటి పాపిని, నాలాంటి వ్యక్తిని, అంధకారములో దేవునికి దూరంగా ఆ లోకంలో కలిసిపోయి ఎంతో దూరమై నికృష్ట పాపిష్టి జీవితము జీవిస్తున్న దేవుడు నన్ను ఆయన క్షమాభిక్ష నాకు అనుగ్రహించాడు. God has given me the forgiveness. God has given me the grace. ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన కనికరము, క్షమాభిక్ష. వాక్యం వింటున్న సంగమా, మీరు క్షమించబడ్డారా? వాక్యం వింటున్న సంగమా, ఆలోచించవలసిన విషయం. అనేక సార్లు మనము గుడ్ ఫ్రైడే జరుపుకుంటూ ఉంటాం. ఎన్ని శుభ శుక్రవారాలు మన జీవితంలో వెళ్ళిపోయి ఉంటాయో మనకి తెలియదు. కానీ ద ఫౌండేషన్, ఫండమెంటల్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను. దేవుని సేవకుడుగా, ఆధ్యాత్మిక అన్నగా, ఆధ్యాత్మిక తమ్ముడుగా నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను. మీరు క్షమించబడ్డారా? హ్యావ్ యు బీన్ ఫర్గివెన్? మీ జీవితంలో యేసు ప్రభుని, ప్రభువా నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు ప్రభువా అని అడిగిన సందర్భము మీ జీవితంలో ఉన్నదా? దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మారు మనస్సు. అనేక సార్లు నేను భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత క్రైస్తత్వము అనగా ఏదో మతాలు మార్చేస్తున్నారు అంటున్నారు. నో, ఐ వాంట్ టు టెల్ యూ, బైబిల్ చదివిన వ్యక్తిగా, బైబిల్ క్షుణ్ణంగా సెమినరీ థియలాజికల్ ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తిగా, దేశ విదేశాల్లో దేవుని వాక్యం చెప్తున్న వ్యక్తిగా, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలిజన్. క్రైస్తత్వము అనేది మతము కాదు అని చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. క్రైస్తత్వము అనగా ఏంటి మీరు అడిగితే, క్రైస్తత్వము అంటే ఏంటి అనగా, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలిజన్, క్రిస్టియానిటీ ఈజ్ అ లైఫ్ స్టైల్. అనగా జీవిత విధానము. నేనే వెలుగును. యేసు ప్రభువారు ఈ లోకానికి మతము స్థాపిస్తానికి రాలేదు. యేసు ప్రభువారు ఒక వ్యవస్థను స్థాపిస్తానికి రాలేదు. యేసు ప్రభువారు ఒక పొలిటికల్ పార్టీని స్థాపిస్తానికి రాలేదు. కానీ యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు అనగా, పాపములో జీవిస్తూ దేవునికి దూరంగా అంధకారములో నశించిపోతున్న మనలను, మిమ్మలను, నన్ను వెదకి రక్షించుటకు ఆయన యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఈ సమయంలో అడుగుతున్న ప్రశ్న, నీ జీవితంలో ఎప్పుడైనా ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, ప్రభువా నా హృదయ ద్వారాలు నేను తెరుస్తున్నాను ప్రభువా, ప్రభువా నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నాను నాయన, ప్రభువా అంధకారంలో నేను ఉన్నాను నాయన, నాయన నీ హృదయాన్ని గాయపరిచిన వ్యక్తిగా, గాయపరిచిన బిడ్డగా నేను ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అన్న అనుభవము నీ జీవితంలో ఉన్నది. యూ నీడ్ టు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్. అనేక సార్లు పుట్టుకతో క్రైస్తత్వము కాదు. నేను జోషి గారి పెద్ద కుమారుడు కాబట్టి అమెరికాలో సెమినరీ చేశాను, నేను ఆయా దేశాల్లో నేను వాక్యం చెప్తున్నాను కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని అంటానికి వీలు లేదు. యు మై బి బార్న్ ఇన్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ. నువ్వు ఒక బిషప్ లేక ఒక పాస్టర్ లేకపోతే సంఘములో క్రైస్తవులకు నువ్వు పుట్టి ఉండవచ్చు, కానీ నువ్వు పుట్టుకతో క్రైస్తవుడు కాదు. కానీ నువ్వు రక్షింపబడినట్లయితే, నీ జీవితంలో రక్షణ అనుభవం నీ జీవితంలో ఉన్నదైతే, ఆయన సిలువలో కార్చిన రక్తము చేత నువ్వు కడగబడిన ఆ అనుభవం ఉన్నట్లయితే, దెన్ యు ఆర్ ఏ క్రిస్టియన్.